శ్రీ వెంకటేశాయ నమః. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. యస్యద్విరదవక్త్రాద్యాః పారిషడ్యాః పరస్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రయే. శ్రీశేషశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రిముఖ్యాం ఆఖ్యాం త్వదీయ వసతేరనిశం వదంతి. శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖనో మునిమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. అస్మత్శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. పరమగురుభ్యో నమః. సర్వగురుభ్యో నమః. ఏతదాధ్యాత్మమానాఢ్యం వచః కేశధ్వజస్య సహ ఖాండిక్యో అమృతాత్ శ్రుత్వా పునరాహతమీరయన్. కృష్ణ నారాయణ వాసుదేవ శ్రీనివాస వెంకటేశ అని మనం చక్కగా స్మరిస్తూ ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, సృష్టి స్థితి లయములకు కారణభూతుడు, ఆ పరమాత్మ ఉచ్ఛ్వాస నిశ్వాసముల ద్వారా ఈ సర్వ ప్రపంచానికి మానవ జాతికి మార్గదర్శకత్వం చేసినటువంటి ఆ వేదస్వరూపుడు ఆయనే. అలాంటి ఆ పరమాత్మ ఉచ్ఛ్వాస నిశ్వాస రూపమైన వేద మంత్రములను ఉపయోగించి ఏ విధంగా భగవద్ ఆరాధన చేయవచ్చో ఆ క్రమాన్ని కూడా మహర్ష్యాదులు భృగ్వత్రి మరీచి కశ్యపాది మహర్షులు తమ గురువులైనటువంటి విఖనో మునీంద్రుల ద్వారా ఉపదేశాత్మకంగా ఆ జ్ఞానాన్ని పొంది నిరంతరం ఆ స్వామికి అర్చనాది కైంకర్యాలు చేసేటువంటి ఈ శుభవేళలో ప్రాతకాలంలో ఆ పరమాత్మ దివ్య సాన్నిధ్యంలో ఈ రోజుని మనం ప్రారంభించుకోబోయేటువంటి సమయంలో పరమాత్మని స్మరించుకొని మన జీవితాన్ని ఆరంభిస్తే అంతా శుభమే జరుగుతుంది. అందువల్లనే ఆ భగవద్ విశేషాలను చక్కగా మనకు సరళీకరించి చెప్పినటువంటి ఆ పురాణ వాన్మయాన్ని 18 పురాణాలు, 18 ఉపపురాణాలు, 18 ఉప పురాణాలు, ఎన్ని రకాలు 4 లక్షలకు పైగా ఉన్నటువంటి శ్లోకాలతో ఆ భగవత్ తత్వాన్ని, ఈ ప్రపంచం యొక్క తత్వాన్ని మనం నేను అని అనుకుంటున్నటువంటి ఈ స్థూలమైనటువంటి శరీరమే నేనా, కాదు కాదయ్యా, దీనిలో నేను అనుకునేది ఏది ఉన్నది, మనస్స బుద్ధ ఇంద్రియాల అనేటువంటి తాత్వికమైనటువంటి చింతన కూడా ఎలాగ చేయాలో కథాకథన ప్రక్రియలో మనకు ఉపదేశిస్తారు మహర్షులు. అలాంటి మహానుభావులలో ప్రాతస్మరణీయుడు వాల్మీకి, వ్యాస మహర్షులు. వారు లేకపోతే ఈ భారతీయ సంస్కృతే లేదు, హిందూ ధర్మం అనేదే లేదు.
ఆ ఆలయ వ్యవస్థలు, పురాణ ప్రవచనాలు, అనేక ప్రక్రియల ద్వారా మనుష్య జన్మ యొక్క సార్థకతని మనకు అందించారు. అందుకని మనకు రుణములు అని ఉన్నాయి. పుట్టుకతోనే మనకు కొన్ని రుణాలు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి. మన తల్లిదండ్రులో లేకపోతే మనమో చేసేటువంటి అప్పులు వేరు, అవి కొంప ముంచేవి. కానీ ఇవి అలాంటివి కాదు. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం, ఇవి ప్రధానమైనటువంటివి. ఇంకా రెండు చెప్పారు వ్యాసుల వారు. నృరుణము అన్నారు, అంటే మానవ రుణం. ఇలాగా భూత రుణం, ప్రాణులకు కూడా. మనకు దేవరుణం అంటే భగవద్ ఆరాధన చేత మనం ఆ రుణాన్ని తీర్చుకుంటాం. మన చేతుల్లోనే మనకు అన్నీ జరిగేట్టుగా ఉంటే మనం ఏది కూడా తక్కువగా ఉండాలని ఎప్పుడు అనుకోంగా. మనం అందరికంటే గొప్పగానే ఉండాలనుకుంటాం. కానీ అలా ఉండలేకపోతున్నామంటే మనల్ని నిర్దేశించేటువంటి ఒక వ్యవస్థ ఉన్నది అని కొంచెం సూక్ష్మ బుద్ధితో ఆలోచిస్తే ప్రతివారికి తెలుస్తుంది. కాబట్టి అలాంటిది ఒకటి ఉన్నది అని, అదే భగవత్ తత్వము అని. ఆ భగవాను యొక్క ప్రభుత్వంలో మనకి ఏ విధంగా అయితే కలెక్టర్సు ఇంకా రకరకాలైన వ్యవస్థల ద్వారా ప్రజానీకానికి మంచి పనులు ఏ విధంగా అయితే ప్రభుత్వం చేస్తోందో, అలాగనే ఈ విశ్వమంతా కూడా ఒక ప్రభుత్వమే. దాన్ని నడిపేటువంటి వాడే ఆ నారాయణుడు, ఆ మహావిష్ణువు. అవి వారు ఎలాగ దేవతా రూపంలో, దేవతలంతా ఆయన ప్రభుత్వోద్యోగుల్లాగా పరమాత్మ స్థానంలో ఉన్నటువంటి ఆ పరమపురుషునికి చక్కగా సేవలు చేసేటువంటి వారు. ఆయా దేవతలందరూ కూడా సకాలంలో వారి పనులు చేస్తే మనకు చక్కగా అన్నీ సాగుతాయి. వారిని ఆరాధించడం ద్వారా ఆ మహావిష్ణువుని ఆరాధించినట్లే. అందువలనే మనకు బ్రహ్మ, ఇంద్ర, అగ్ని, యమ, వరుణ, వాయు, కుబేర ఇలాగా 33 దేవతా సముదాయం ఉన్నది. వారిని అందరినీ కూడా 33గా విభాగం చేశారు. ఇంకా 8 మంది. ఇలాగా క్రమక్రమంగా ఆ పరమాత్మని ఆరాధిస్తే అందరినీ ఆరాధించినట్టే అని కూడా చెప్పారు. ఇలాగ చేయడం దేవరుణము. ఆ దేవతత్వాన్ని మనం గ్రహించాలి అనంటే మన మనస్సు శుద్ధం కావాలి, మన బుద్ధి వికాసాన్ని పొందాలి. దానికి ఎన్నెన్నో దాన ధర్మాలు చేయడం, యజ్ఞయాగాదులు చేయడం, మంచి పనులు చేయడం, ఇలాగా మనస్సు శుద్ధమవుతుంది. ఈ ఋషులు ఇచ్చినటువంటి ఆ వేద ధర్మాన్ని, దాన్ని క్రోడీకరించిన శ్రీమద్ రామాయణ, మహాభారత, భాగవత, అష్టాదశ పురాణ వాङ्మయాన్ని వినడమో, చదవడమో, అవగాహన చేసుకోవడమో చేయడం ఋషి రుణాన్ని తీర్చినట్టు అవుతుంది. అంతటితోనే మాత్రమేనా ఆ జ్ఞానాన్ని మన తర్వాతి తరాలకు కూడా అందించవలసిన బాధ్యత ఉన్నది. మన తాతలు, తండ్రులు ఎలాగో మనకంటే చాలా కష్టపడ్డారు. ఆ కష్టం ఎప్పుడూ కూడా ఇష్టంగానే వారు స్వీకరించారు. కానీ మనం అలాంటి స్థితిలో లేవు. ఎందుకంటే మనం చాలా కష్టపడిపోతున్నాము అని మనం అనుకుంటాం మన స్థితిలో. తర్వాత వచ్చేవారు అసలు వీళ్ళు ఎంత కష్టపడ్డారు అని వాడు కూడా అనుకుంటాడు, మన తండ్రి తాతలు. అలాగ వారి వారి స్థితులని, శారీరకమైన అనేక స్థితులకు అనుగుణమైనటువంటి శక్తులు మనలో ఉంటాయి. సరే, అలాగా అందరినీ కూడా చక్కగా చూడడం. దేవరుణం, ఋషి రుణం, పితృరుణం అంటే తల్లిదండ్రులని చక్కగా సేవించడం, వారికి కావలసినవి చూడడం, బ్రతికి ఉన్నప్పుడు వారిని గౌరవించడం. శరీరాన్ని త్యజిస్తే వారు వెళ్ళిన రోజున ఆ రోజు చేయవలసినటువంటి క్రియలు, శ్రాద్ధాది క్రియలు చేయడం, ఇది కనీస ధర్మ. పితృరుణం అంటారు. తర్పణముల ద్వారా వారు తృప్తి పడతారు. అలాగనే మనం ఒక ఉన్నత స్థాయిలోకి వచ్చామంటే మన సొంత దీనివల్లనే కాదు, ప్రతిభ వల్లనే కాదు, అనేక మంది మనకు సహకారం అందిస్తే ఒక ఉన్నత స్థానంలో ఒకడు ఉండటానికి కారణమవుతాడు. వాడికి ఏదైనా
సహాయం చేద్దామంటే వాడు ఉండకపోవచ్చు. అందుకని ప్రతి వ్యక్తికి కూడా మనకు చక్కని ప్రతిఫలాన్ని అపేక్షించకుండా సేవ చేస్తే 10 మందికి ఉపయోగపడే పనులు చేయడమే అది నృరుణము అన్నారు. మనకు ఆధునిక భాషలో దాన్నే సామాజిక బాధ్యత అంటున్నాం. అంటే మనకు పురాణాల్లో వస్తుంది, చెరువుల్లో బావుల్లో ఉమ్మివేయడం కూడదు, నదీ తీరాలలో మలమూత్రాలను విడవకూడదు. ఇవన్నీ సామాజికమైనటువంటి బాధ్యతలే. అయితే ఆ పేరు పెట్టలేదు. ఇవి ధర్మం అన్నారు, ఆచారం అన్నారు, సంప్రదాయం అన్నారు, ఇది చేయకూడనివి అని అన్నారు. అది నృరుణము. మనం చక్కగా అందరికీ ఎక్స్ట్రాడినరీ అంటే మనం చేయవలసిన పనులు చేస్తూ కొంచెం దానికి మనకు ఇబ్బంది లేనంత వరకైనా సరే ఇతరులకు కొంత సహాయం సేవ చేయడం చేత, అందుకనే జీవుడిని దేవునిలా భావించి సేవ చేయమంటారు మహానుభావులు. సజీవమైనటువంటి అంతర్యామిగా ఉన్న ఆ పరమాత్మని దర్శించమని. సరే, అంతటి స్థితి మనకు కలగలేదు కనుక ఆలయాలలో స్వామిని సేవ చేస్తూ ఉంటే అందరికీ కూడా ఆలయాలలో మనకు వెంకటాచల క్షేత్రంలో రోజుకి 1,00,000 మంది భుజిస్తున్నారు. అలాగనే కొన్ని వేల మంది పరోక్షంగా ప్రత్యక్షంగా స్వామివారి వల్ల జీవిస్తున్నారు. ఇదంతా కూడా గొప్పదే కదా. నృరుణము అనను. భూత రుణం అంటే ప్రాణులు, నోరు లేనటువంటి పశుపక్షి మృగాదులకు ప్రతిరోజు కూడా గోసేవ చేయమన్నారు. గోవులో సకల దేవతలు ఉంటారు కనుక ఆ గోవుని కడగటం, ఆ గోవుకి చక్కగా గ్రాసం గడ్డి వేయడం, లేదా చేసేవారికి సహకరించడం, ఇవంతా కూడా భూతరుణం. ఈ అప్పులతో, ఇవి 5 అప్పులతో మనం పుట్టాం. మనం దీనిలో ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేసి కృష్ణ, వాసుదేవ, నారాయణ, ముకుంద నిరంతరం కూడా ఇలాంటి సేవ చేసే భాగ్యాన్ని కలిగించి, దానిలో ఎంత ఆనందం ఉన్నదో, ఏ విధమైన స్వార్థాన్ని కోరకుండా సేవ చేయడంలో ఎంతటి ఆనందం ఉన్నదో మనకు హనుమంతుడు, ఆయనకేం అవసరం అండి, లంకకు వెళ్ళి సీతా దర్శనం చేసి తిరిగి వచ్చి రామచంద్రమూర్తికి చెబితే ఆయనకి ఏదైనా పెద్ద కిరీటం పెడతాడా? లేదు కదా. అయినా ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తికి సహకరిస్తే లోకమంతా సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. ఇది తన కర్తవ్యం అనుకున్నాడు. ప్రాణాన్నే పణంగా పెట్టాడు. అందువలనే సీతమ్మ అంటోంది ఆ తల్లి, నాయనా వానరా, నీవు కేవలం వానరమూర్తివి కాదు, నా విషయం కూడా ఆ దుఃఖాన్ని పోగొట్టేట్టుగా రాముడికి ప్రేరణ కలిగించేట్టుగా నీవు మాట్లాడవయ్యా హనుమ అని సీతమ్మ సుందరకాండలో చాలా చక్కగా చెప్తారు. కనుక అలాగ నిస్వార్థమైనటువంటి పరోపకార పరాయణులైనటువంటి దధీచి పురాణ వాన్మయంలో మనకు ఎందరో వస్తారు. తమ శరీరాన్ని ఎముకలనే ఆయుధంగా సమర్పించిన దధీచి మహర్షి. ఆయన ఇంద్రుడి వజ్రాయుధం దధీచి యొక్క వెన్నెముక. ఎవరైనా సరే మీరు ఎట్లాగైనా సరే నన్ను చంపేసైనా సరే నా వెన్నెముకలతో మీరు ఆయుధం తయారు చేసుకొని లోకానికి బాధని కలిగించే శత్రువుల్ని సంహరించమని అనగలరా? ఒక శివి చక్రవర్తి పావురం కోసం డేగ తరుముతూ ఉంటే తన శరీరాన్ని ఒక భాగంలో కోసివేసి ఆ డేగకు కావలసిన ఆహారాన్ని, ఇదిగో నా మాంసాన్ని నీవు తీసుకొని ఈ పక్షిని వదిలివెయ్యి అనగలిగాడంటే అదే కపోతేశ్వరం మహాక్షేత్రమై. అలాంటి మహనీయులు పుట్టినటువంటిది మన భారతదేశం. అందువల్లనే ఇక్కడ మనం ఈ పురాణ వాన్మయాన్ని సరైన దృక్పథంతో అర్థం చేసుకోవటం జరిగింది. ఈ నారద మహాపురాణంలో మనం చెప్పుకున్నాం, ఖాండిక్యుడు, కేశిధ్వజుడు అనేటువంటి వారు ఇద్దరు అన్నదమ్ముల పిల్లలే. కానీ క్షత్రియ ధర్మాన్ని అనుసరించి ఆ అన్నగారిని రాజ్యభ్రష్టుల్ని చేశారు. అరణ్యంలో ఉన్నాడు. ఉంటే అప్పుడు ఆయన ఒకడు అంటాడు, ఆయన యజ్ఞం చేస్తాడు. ఆ యజ్ఞంలో
ఆ హోమధేనువుని పెద్ద పులి మింగేసింది. దీనికి ఏం చేయాలి? యజ్ఞాశ్వాన్ని అపహరించడం ఇలాగ జరుగుతూ ఉంటే కొందరు ఉంటారు ఎప్పుడు కూడా ఈ సృష్టి ఆరంభం నుంచి మంచి చెడు, ఈ మంచి సద్గుణాలు దుర్గుణాలు ఈ వ్యక్తులు ఇవి ఎప్పుడు ఉంటాయి, వీడి ఘర్షణ ఉంటుంది. మనం ధర్మ ప్రవృత్తితోనే ఉండాలి. యాంతి న్యాయ ప్రవృత్తస్య తిర్యంచోపి సహాయతాం అపంధానంతు గచ్చంతు సోదరోపి విముంచతి. అంటే ధర్మ మార్గంలో న్యాయ మార్గంలో నడిస్తే తిర్యకులు పశుపక్ష్యాదులు కూడా సహకరిస్తాయట. అధర్మ ప్రవృత్తిలో ఉంటే సోదరులు కూడా అసహించుకొని వెళ్ళిపోతారు. రామాయణం యొక్క సారంగా పెద్దలు అనేక శ్లోకాలు చెప్పారు. రామచంద్రమూర్తి ధర్మ మార్గంలో ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్తుంటే ఒక పక్షి జటాయువు శరీరాన్ని కూడా వదిలిపెట్టేసింది. రాముడికి సీతమ్మని రావణుడు అపహరించాడు అని చిన్న ఆ విషయాన్ని చెప్పడానికి కొన ఊపిరితో అలాగ ఉన్నదిట. ఎంత అద్భుతం! గచ్చలోకాన్ అనుత్తమాన్, నీవు ఇంతకంటే గొప్పదైనటువంటి మరొక లోకం ఏదైతే ఉన్నదో ఆ స్థానాన్ని నీవు పొందు అనన్నాడు రామచంద్రమూర్తి. ఆ ఆత్మ సమస్యక గుహుడు నేరుగా వెళ్ళి రాముడిని కౌగలించుకోగలిగాడట. ఒక ఆటవిక రాజు అలాగనే ఒక చక్రవర్తి కుమారుడిని కౌగలించుకోవడం ఎంత విశేషమైనటువంటిది. అలాగా పశుపక్ష్యాదులు, ఒక వానరుడు, ఒక దానవుడు అంటే విభీషణుడు, సుగ్రీవుడు, వీరంతా రామచంద్రమూర్తికి సహకరించారు. అంటే వీరి సహకారం అవసరం లేదు ఆయనకు, అయినప్పటికీ కూడా వీరందరినీ కలుపుకొని వెళ్ళాడు ఆయన. కానీ అక్కడేమైంది? ఆ రావణుడు చాలా గొప్పవాడు, ధనం ఉన్నవాడు, జనం ఉన్నవాడు, అర్ధబలం అంగబలం అన్నీ బలాలు అన్నీ ఉన్నాయి. కానీ సుగ్రీవుడు ఒక్క మాట అంటాడు, ఏమిటయ్యా, అధర్మ ప్రవృత్తిలో ఉన్నాడు, ఇది సరికాదు అని అన్నాడు. విభీషణుడు కూడా వదిలిపెట్టేశాడు. కనుక ఇది సరే. ఇక్కడ ఈ అధార్మికమైనటువంటి స్థితి ఏమీ లేకుండా ఈయనను అరణ్యంలోకి పంపించాడు సోదరుడు. ఈ పులి మింగివేసింది. దీనికి ప్రాయశ్చిత్తం, ఒక యజ్ఞం జరిగేటప్పుడు ఇలాంటివి జరిగితే దానికి ప్రాయశ్చిత్త కాండ చెప్పి, అది తెలిసిన వాళ్ళు కొంతమందే ఉంటారు. అడిగితే మాకెవరికి తెలియదయ్యా, ఋత్విజులు అన్నారు, ఇది మాకు తెలియదు, ఏం చేయాలో. కసేరు మహర్షిని అడుగుదాం. అక్కడికి వెళ్ళారు. ఆయన నాకు తెలియదు, ఇంకొక ఆయన పేరు చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్తే ఇది నాకు తెలియదు, నువ్వు ఎప్పుడు ఎవరైతే శత్రువు అనుకుంటున్నావో ఆయనకొక్కడికే తెలుసు. సరే అక్కడికి వెళ్ళారు. వీడు ఎందుకు వస్తున్నాడు? చంపడానికి వస్తున్నాడా? ఈయన సరే వెళ్ళారు. నేను చంపడానికి కాదు, సందేహం తీర్చుకోవడానికి. సరే ఆయన ఏదో ప్రాయశ్చిత్యం చెప్పాడు, అయిపోయి. అప్పుడు ఆలోచించాడు ఈ సోదరుడు, నేను అన్నీ చేశాను, యజ్ఞం పూర్తి అయిపోయింది, కానీ నా సందేహాన్ని తీర్చాడు కదా, సోదర భావం ఉన్నది, కానీ దాన్ని మించి ఇప్పుడు గురుభావం వచ్చింది. ఒక మంచి విషయాన్ని మార్గదర్శనం చేశాడు కదా అని ఆ గురువు గారికి తగిన దక్షిణ ఇవ్వలేదు అనుకున్నాడు. వెళ్ళాడు, మళ్ళా వెళ్ళాడు. మళ్ళా అప్పుడు ఆయన అడుగుతాడు, ఎందుకు వచ్చావు అని అంటే, ఇది కాదయ్యా, దీనికోసం వచ్చాను, గురుదక్షిణ ఇవ్వాలి అంటే. ఏం కావాలి అని అంటే, నీవు గురుదక్షిణ ఇవ్వదలిస్తే నేను ఇన్ని కష్టాలు పడుతున్నాను కదా, ఈ కష్టాలను పోగొట్టేటువంటి కర్మాచరణని చెప్పమని. మనకు అవసరమే కదా. మనం కూడా చాలా వరకు ఎంతటి వాడికైనా ఏవోటి కష్టాలు, సమస్యలు, బాధలు లేకుండా, వర్షంలో తడవకుండా, కష్టాల్లో మునగకుండా ఎవడు ఉండడు కదా. ఎలాగా అనంటే, నేను పండితులైన వారు రాజ్యంలో ఆశపడరయ్యా, రాజ్యాన్ని కోరను. అవిద్యతో కూడినటువంటిది ఈ రాజ్యకాంక్ష కూడా. నాలాంటి వారు కోరరు. నేను జ్ఞానం చేత ఈ సాంసారిక ప్రవృత్తి నుంచి బయటపడదామనుకుంటున్నాను. దానికోసమే రాజ్య పరిపాలన చేశాడు ధర్మబద్ధంగా.
యజ్ఞాలను చేస్తున్నారు. ఎందుకయ్యా ఈ యజ్ఞాలు యాగాలు అంటే? సరే, సకామహ అంటే కోరికలు తీరటానికి అదొకటి. ఇంకొకటి రాజైన వాడు పరిపాలన చేసేటువంటి వారు ప్రజాక్షేమాన్ని కోరి ఈ పూజలు యజ్ఞాలు చెయ్యాలి అని మనకు శాస్త్రం చెప్తోంది. అందుకనే రాజ్యంలో ఒక పోస్టు, ఒక స్థానం, పురోహితుడు యొక్క స్థానం కూడా ఉండేది. రాజగురువు అని కూడా ఉండేవారు. ఆధ్యాత్మిక శిక్షణ ఆయన ఇచ్చేవాడు. ప్రజలకు కావలసినటువంటి ఆది వ్యాధులు పోగొట్టడానికి, దైవికమైనటువంటి ఆటంకాలు తొలగటానికి ఈ పురోహితులు ఉండి శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలను రాజుకు చెప్పి చేయించేవాడు. ఇప్పుడు కూడా చేస్తుంటారు, అయితే అది పబ్లిక్గా ఉండదు. కాబట్టి అంటే మేము మళ్ళా పరిపాలన చెయ్యాలంటే ఏం చేయాలి, అన్ని ప్రయోగాలు చేస్తారు నాయకులు, మన నాయకులు కూడా. కనుక ఇవి యజ్ఞాలు చేయడం అనేటువంటిది ఆధ్యాత్మిక స్థితిలో ఏమిటి అంటే చిత్తాన్ని శుద్ధం చేస్తోంది అని దాని గురించి అడుగుతాడు. అప్పుడు ఆయన కేశిధ్వజుడు అని ఆయన అడిగితే, ఆత్మ దానియందు కాని దానియందు ఆత్మబుద్ధిని అంటే ఈ శరీరమే సర్వస్వం అనుకుంటాం కదా, కాదు, శరీరం కంటే భిన్నమైన ఒకటి చైతన్యాన్ని కలిగించేది ఉన్నది. అది ఎలాగయ్యా? మనం బాగా మేలుకొని ఉన్నప్పుడు అన్నీ వింటాము, చూస్తాము, తింటాము, అన్నీ చేస్తాం, నిద్రపోతాం. ఆ నిద్రలో కూడా 3 దశలు ఉన్నాయి. ఆ నిద్ర పోతూ ఉన్నామనుకోండి, ఎవడన్నా పిలిచాడు వెంటనే మెలకు వస్తాం. ఎందుకని ఆ ఇంద్రియ అంటే చెవి, శ్రోత్రేంద్రియం పనిచేస్తుంది. కన్ను పని చేయకపోతే శ్రోత్రేంద్రియం అది కూడా దాటుతుంది. స్వప్నావస్థ అంటే కళలు వస్తాయి, అక్కడ మనస్సు మేలుకొని ఉంటుంది, అది కూడా దాటిపోతుంది. గాఢమైన సుషుప్తి అని అంటే బాగా గాఢ నిద్రలో వాడు వచ్చి తొక్కినా కూడా ఏం తెలియదు. కానీ లేచిన తర్వాత వాడు ఏమంటాడు, ఈరోజు నేను హాయిగా నిద్రపోయాను అంటే ఎవడు ఈ హాయిని అనుభవించిన వాడు ఎవడు? అక్కడ మనస్సు లేదు, కన్ను, చెవి, ముక్కు ఇవేవి పనిచేయటం లేదు కదా. లేచిన తర్వాత ఎవడో ఒకడు అనుభవించాడు. నేను హాయిగా ఉన్నాను అని అంటే ఈ నేను అనేవాడు ఎవడు అనేది విచారణ చేయమని మనకు శాస్త్రం చెప్తుంది. దానికే ఆత్మ. నేను అనేటువంటిది ఈ శరీరాన్ని ఉద్దేశించే సహజంగా అంటూ ఉంటాము. నేను గనుక బయలుదేరితే అంటారు, నేను గనుక అది చేస్తే అని అహంభావనతో కూడి ఉండవచ్చు, లేదా మరొకటి భావన ఉండవచ్చు. కానీ అసలు నేనేమిటి అంటే ఈ శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, అసలు నేనుని పట్టుకోమని మనకు శాస్త్రాలు చెప్తాయి. కాబట్టి ఆత్మ కాని దాని యందు ఆత్మబుద్ధితో ప్రవర్తించేటువంటి ఈ మోహం చేత, దేహమే నేననే భావన చేత ఇలాగ చేయరానివన్నీ చేస్తూ ఉంటారు. ఆత్మకు ప్రకృతి సంబంధం ఏర్పడడం చేత అహంకార దూషితమవుతోంది. మనకు భాగవతంలో దీని గురించిన చాలా అందమైన ఒక కథ ఉంటుంది. శరీరాన్ని, నవద్వారాలతో ఉండేటువంటి ఈ శరీరాన్ని ఒక పురము అని, దానికి ఇలాగ స్నేహితులు ఇలాగ ఉన్నారు అని ఒక చక్కని రూపకంతో చెప్పడం జరుగుతుంది. సరే, ఈ అవిద్యా స్వరూపాన్ని చెప్పాడు. అది మొన్న మనం చెప్పుకున్నాం. దాని క్లేశాలను నశింపజేసే సాధనం యోగం ఒక్కటే అని అంటాడు. నారద మహర్షి అడుగుతాడు ఈ ప్రశ్నలన్నీ సనందనుల వారు. అప్పుడు ఆయన ఇంకా చెప్తాడు, కేశిధ్వజుడు చెప్పిన అధ్యాత్మ జ్ఞానాన్ని, అమృతాన్ని ఆస్వాదించినట్లుగా ఆస్వాదించి ఇలా అంటాడు, నువ్వు బాగా యోగ శాస్త్రార్థాన్ని తెలిసిన వాడవయ్యా, కాబట్టి యోగం ద్వారానే ఈ క్లేశాలు తొలగిపోయి, అంటే మన మనస్సే అది చక్కగా ఉంటే మిత్రుడు, దాన్ని మించినటువంటి మిత్రత్వం మరొకటి లేదు. ఆత్మైవ రిపురాత్మన గీతలో కూడా స్వామి చెప్తాడు. అన్ని సకల వేద శాస్త్ర సారమే భగవద్గీత.
అది చాలా సులభంగా ఉంటుంది, తొందరగా కొరకు పడదు. దాన్ని చదవటం ఒక గంటలోనో 2 గంటల్లోనో చదవచ్చు, అధ్యయనం చేయవచ్చు. కానీ అది ఆచరణలోకి వచ్చేసరికి కొన్ని జన్మలు పడుతోంది. ఒక జన్మలో కూడా కావచ్చు, వాటిలో ఉండే తీవ్రతని బట్టి. యోగశాస్త్రం తెలిసిన వాడు దాని స్వరూపాన్ని చెప్పమని అడిగితే కేశిధ్వజ ఉవాచ యోగస్వరూపం ఖాండిక్య శ్రూయతాం గదతో మమ ఎత్ర స్థితో నచ్యవతే ప్రాప్య బ్రహ్మాలయం ముని. యోగస్వరూపాన్ని చెప్తానయ్యా. యోగంలో ఉన్నవాడు బ్రహ్మస్వరూపంలో లీనమవుతాడు, పరబ్రహ్మానందాన్ని పొందుతాడు. భ్రష్టుడు వాడు కాడు. మానవుల యొక్క బంధమోక్షాలకు కారణం మనస్సే. మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో బంధస్య విషయాసంగి ముక్తే నిర్విషయం తథా విషయేభ్యః సమాహృత్య విజ్ఞానాత్మా బుధో మనః చింతయేన్ముక్తయే తేన బ్రహ్మభూతం పరేశ్వరం. మనకు ఉపనిషత్తుల్లో వస్తుంది, చాలా చోట్ల వస్తుంది. చాలామంది ప్రవచనాల్లో కూడా ఈ మాట చెప్తూ ఉంటారు. ఏమిటది? మన ఏవ మనుష్యానాం కారణం బంధమోక్షయో. బంధానికి కానీ, అంటే కట్టివేయటానికి కానీ, దాని నుంచి బయటపడటానికి కానీ ఈ మనస్సే కారణం. ఇది చాలా చమత్కారంగా ఉంటుంది. అందుకని మహానుభావులు ఈ నిమివంశంలో వాడే జనకుడు, చాలామంది ఆయన ఆ పరంపరకు అందరికీ కూడా జనక చక్రవర్తి అనే పేరు. ఒకసారి ఒక మహానుభావుడు ఆధ్యాత్మిక గోష్ఠి చేస్తూ ఉన్నాడు. యాజ్ఞవల్క్యుడు, చాలామంది మహర్షాదులంతా అక్కడ చర్చలు చేస్తూ ఉంటారు. ఒకసారి మహారాజు మధ్యలో లేచి ఆ సభా ప్రాంగణంలో ఒక స్తంభం ఉంటే ఆ స్తంభాన్ని గట్టిగా పట్టుకొని, ఓ మహాత్ములారా, ఈ స్తంభం నన్ను గట్టిగా పట్టుకుంది, విడిపించండి అంటాడు. మహర్షి అంటాడు జనక మహారాజును ఉద్దేశి. అంటే అందరూ నవ్వుతారు, ఇదేమిటి స్తంభాన్ని నువ్వు గట్టిగా పట్టుకొని ఇది పట్టుకున్నది అంటావు ఏమిటి అని. అంటే ఇప్పుడు అడిగినదే, బంధాన్ని నుంచి విడుదల ఎలాగ పొందాలి అని అంటే దానికి సమాధానంగా ఎన్ని చెప్పినా కూడా మన మనస్సు అది ఆ సరైన స్థితిలో ఉండదు. ప్రాక్టికల్గా చూపించాలి. గురువులు అలాగ చెప్తారట. ఆ స్తంభాన్ని గట్టిగా పట్టుకున్నా. ఇది ఎవరు పట్టుకున్నారయ్యా ఈ స్తంభాన్ని అంటే నువ్వే పట్టుకున్నావు. వదిలించుకునేది ఎవరు? నువ్వే. బంధానికి కారణము నువ్వే, దాన్ని విడిపించుకోవడానికి కూడా కారణం నీవే, నీ చేతుల్లోనే ఉన్నది. దానికి ఏమిటయ్యా ఇది అంటే మనస్సే. ఆ మనస్సు అనేటువంటిది బంధాన్ని కలిగిస్తోంది, దాని నుంచి బయట కూడా అదే పడేస్తుంది. మనస్సు అంటే ఆలోచనల యొక్క సమూహం. మనం నిద్రలో ఉన్నప్పటికీ కూడా స్వప్నావస్థ వరకు కూడా ఈ మనస్సు మెలకువతోనే ఉంటుంది. అందుకని బ్రహ్మ ముహూర్తంలో తెల్లవారుజామున 3 నుంచి 6 లోపు మనస్సు మెలకువతో ఉంటుంది అని. అప్పుడు చదివినా, పుస్తకాలు చదువుకున్నా, ఏది లౌకిక విద్య చదివినా, అధ్యాత్మ విద్య, యోగ విద్య, వేద విద్య, పూర్వం వేదాధ్యయనం ఆ సమయంలో చక్కగా చేసేటువంటి వారు ఆ మనస్సుకి అప్పుడు పడుతుందన్నమాట. ఇంకా వృద్ధులైనటువంటి వారు ఆ సమయంలో లేచి భగవన్నామ స్మరణ చేస్తారు, కొందరు నగర సంకీర్తన చేస్తారు. ఇలాగ వారి వారి స్థితిని అనుసరించి. కనుక ఈ మనస్సు విషయాలతో కూడితే బంధం, ఈ విషయాల నుంచి బయటపడితే నిర్విషయం చేత మోక్షము. అదే తెలుసుకుంటే మోక్షము, తెలియకుంటే బంధము. మన అన్నమాచార్య స్వామి చక్కని కీర్తనలో అంటారు. ఏం తెలుసుకోవాలి? చాలా చక్కగా చెప్పారు మహానుభావుడు. మనం వాటి మీద దృష్టి ఉంచాలి అన్నమాట. కనుక ఈ మోక్షాన్ని ఎలాగ పొందాలి? విజ్ఞాన స్వరూపుడైన జీవుడు జ్ఞానం చేత మనసుని విషయాల నుండి మరలించి మోక్షం కోసం బ్రహ్మస్వరూపుడైన పరమేశ్వరుణ్ణి చింతన చేయాలి. అందుకోసమే ఆయనకు అన్ని ఆభరణాలు, అన్ని వస్త్రాలు, అన్ని మాలలు. ఎందుకోసం అంటే ఆయన కోసం కాదు, మన కోసమే.
ఆ చక్కని అందమైనటువంటి చిరునవ్వుతో కూడినటువంటి ఆ మకర కుండల గ్రైవేయ హారాదులతో ఉన్నటువంటి ఆ పరమాత్మని దర్శనం చేయడం చేత ఎంతటి కోపంతో ఉన్నవాడికి కూడా ఆ రూపాన్ని చూడగానే ఆనందం కలుగుతుంది. తండ్రి బజార్లో హంగామా చేసేస్తాడు, అని అలా కొడతాను తిడతాను, ఇంటికి వచ్చేసి ఆ చిన్న పిల్లవాడు, సంవత్సరం లోపు పిల్లవాడు నాన్న అని నవ్వాడు అనుకోండి, ఈ కోపాలు అన్నీ ఎగిరిపోతాయి. ఎందుకని ఆ వస్తు దర్శనం చేత మనుష్యుడిలో కొన్ని భావ వికాసం కలుగుతోంది. కనుక ఇక్కడ కూడా పరమాత్మని ధ్యానం చేయాలి, ఆత్మలో నిలపాలి. ఆత్మ అనే శబ్దానికి కేవలాత్మ వేరు, మనస్సుకి బుద్ధికి వీటన్నిటికీ కూడా శరీరానికి కూడా ఆత్మ 10 అర్థాలతో చెప్తారు సంస్కృతంలో, అలా విశేషమైనటువంటి. కాబట్టి మనస్సుని ఇక్కడ ఆత్మలో నిలపాలి. ఆత్మశక్తి చేత మనస్సుని లోహం అయస్కాంతం చేత ఆకర్షించినట్లుగా ఈ మనస్సు అనేది పరమాత్మ వైపు సహజ సిద్ధంగా ఆకర్షించబడాలి. ఇనుము అయస్కాంతము భంగి భాగవతంలో కూడా అంటారు. కనుక అలాగ మనోగతి విశిష్టమై ఆత్మ ప్రయత్న సాపేక్షమైతే అలాంటి అపేక్షను బ్రహ్మయందు సంయోగం చేయడం, లీనం చేయడమే యోగము. అంటే మామూలుగా అష్టాంగ యోగంలో యోగం అనే దానికి చిత్తవృత్తి నిరోధము అని చెప్పాం. అంటే చిత్తము ఒక వృత్తుల, అంటే 4 దశలలో ఉండేటువంటివి మనస్సు, బుద్ధి, చిత్తము, అహం అంటారు. అంటే ఒక్కటే 4 దశలలో 4 రకాలైన పనులకు అది మూలమవుతోంది. కాబట్టి ఇందాక మనం చెప్పుకున్నాం, ఒకే వ్యక్తి ఇంటిలో ఉంటే తండ్రి, ఇంకో తండ్రి ఆ కుమారుడు ఒక స్థితిలో, ఆఫీస్కి వెళ్తే ఆయనే అధికారి, ఇంకొక చోటుకి వెళ్తే స్నేహితుడు, ఇంకొక చోటుకి వెళ్తే ఇంకేదో. ఒక వ్యక్తే ఆ పనులు చేసేటప్పుడు వాడికి పేరు మారుతోంది, పని మారుతోంది. అలాగనే ఒక్క స్థితే, ఒక్క స్వరూపమే ఆత్మ ఇన్ని స్థితులతో ఆ పని చేస్తోంది అని. కనుక ఈ మనస్సుని శుద్ధం చేసుకుంటే, అందుకనే భగవన్నామ స్మరణము, జపము, సంకీర్తనము, యజ్ఞయాగాదులు, పూజలు ఇవన్నీ కూడా ఆ మనస్సుకి ఉండేటువంటి ఈ రాగద్వేషాదులు, కోపతాపాదులు, అసూయ, మాత ఇవన్నీ మనకు చాలా ఉన్నాయి, పెద్ద లిస్ట్ ఉంది. ఆయనకి అష్టోత్తర నామాలు ఎలాగున్నాయో మనకు కూడా ఎలాగా అంటే భగవద్గీతలోనే చెప్పాడు, దైవ అసుర సంపద్ విభాగ యోగ. అసుర గుణాలు ఏమిటి, దైవ గుణాలు ఏమిటి? మనలో దైవ గుణాలు ఎన్నున్నాయి, మార్పు చేసుకోవాలి, మనమే వేసుకోవాలి, ఇంకెవడో కాదు. గురువుగారు ఉంటే ఆయన చూస్తాడు. మనకి ఇప్పుడు గురువుగారి కంటే మనమే గొప్పవాళ్ళం అనే స్థితిలో కూడా ఉంటాం. కాబట్టి కొందరు ఆ అసుర గుణాలు ఏమిటి, దైవ గుణాలు ఏమిటి, మనలో ఎన్ని దైవ గుణాలు ఉన్నాయి, అసుర గుణాలు ఉన్నాయి, వీటిని ఎలాగ పోగొట్టుకోవాలి? సాధన అంటే ఇదే సాధన. కనుక ఈ బ్రహ్మ యందు ఆ నిలపడమే యోగము. అక్కడ చిత్తశుద్ధి, చిత్తాన్ని పవిత్రం చేయడము అనేటువంటిది చెప్పారు. మనకు మహానుభావుడు పతంజలి యోగ సూత్రాలలో ఈ మనస్సుకి అవిద్య, క్లేశ, కర్మలు ఎలాగా, దాని నుంచి ఎలాగ బయటపడ, అవన్నీ కూడా చెప్పారు. ఇక్కడ ఈ మనస్సుని పవిత్రీకరించుకుంటే వీటి వల్ల ఈ పవిత్రం అవుతుంది. ఈ పూజలు, ఈ యోగము, ప్రాణాయామ ప్రక్రియ అందుకే వచ్చింది. మనం పూజ అన్నీ ఉంటాయి. మనం ఏదో దేని కోర్సు, భక్తి కోర్సు వేరండి, యోగం కోర్సు వేరు, కర్మ కోర్సు వేరు అని అవి కాదు. అన్నిటినీ కలిపి మన గుదిగుచ్చి ఇచ్చారు. మనం పూజ చేయాలి, లేదా ఇంకొక దాన ధర్మాదులు చేయాలి, ఇంకేదో ప్రతిదానికి కూడా ఆ ప్రాణాయామ్య అని అంటారు, ముక్కు పట్టుకోమంటారు మన స్వామి. అంటే ఆ ప్రాణాయామ ప్రక్రియ చేత మనస్సు ఎక్కడెక్కడో తిరిగేది అక్కడికి రావాలి అనుకున్నటువంటి సంకల్పం. ఆ సంకల్పం అంటే ఏమిటి? దేశకాల కీర్తనం చేత నేను ఇక్కడే ఉన్నాను అని మనల్ని మనం దగ్గరగా తెచ్చుకోవడం. ఆ ప్రాణాయామం చేత మనస్సు నిలుస్తోందట. కేవలం కుంభకం చేత, అంటే ఆ గాలిని వదిలితే రేచకం అన్నారు.
మళ్ళా గాలిని పీలిస్తే పూరకం అన్నారు. అక్కడని నిలిపితే కుంభకం అని. ఆ కుంభకాన్ని పెంచుకోవాలట. రోజుకి 21,600 సార్లు మన ప్రమేయం లేకుండానే మనకు కొలిమి తిత్తులు అంటారు అనేవారు, ఇటు ఇటు లాగేవాళ్ళు. ఇప్పుడు అవి కూడా పోయినాయని. ఆ గాలి వదులుతోంది. అట్లాగా మన శరీరంలో కూడా మన ప్రమేయం లేకుండా ముక్కులు గాలిని పీలుస్తాయి, వదులుతూ ఉంటాయి. ఏదో చెప్తారు కదా, కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, ఇంకా ఏవేవో చెప్తూ ఉంటారు కదా. అలాగే మనం గాలిని మన ప్రమేయం లేకుండానే పీలుస్తాం, వదిలిపెడతాం. దాన్ని ఒక క్రమ పద్ధతిలో నిలిపితే అదే ప్రాణాయామం. దానివల్ల మనస్సు ఆగుతోంది. మనం ఎక్కడ ఏ రూపాన్ని ధ్యానం చేయాలో, ఏ విషయాన్ని మననం చేయాలో అక్కడ నిలిపేటువంటి ప్రయత్నం చేస్తుంది. అందుకనే మనకు పూజల్లో అన్నిటిలో కూడా చూపించారు. దేశకాలాలు కీర్తన చేయడం, పరమాత్మ స్వరూపంగా భావించడం, ఇన్ని అర్థాలతో మనం ఒక పూజ కానీ ఒక అర్చన లేదా మరొకటి చేస్తే దాని ఫలాన్ని మనం పొందుతాం. అందుకని జ్ఞాత్వా కర్మాని కుర్వీత, తెలుసుకొని కర్మాచరణ చెయ్యి అని వేదం చెప్తోంది. అన్నీ చెప్పారు. మనం చదవటమే, అవగాహన చేసుకోవడమే మనం చేయవలసినటువంటి పని. సరే, ఇక్కడ ఏమిటి, ఆ పరబ్రహ్మ యందులు లీనమవడం, మనస్సు లీనమైపోతే తల్లీనం చేత తదాత్మికాహ. భాగవతంలో గోపికలు నిరంతరం ఆ కృష్ణ స్మరణ చేత తల్లీనమైపోయారట. వారు ఏ పని చేసినా విక్రేతు కామాఖిల గోపకన్యా మురారిపాదార్పిత చిత్తవృత్తి దధ్యాధికం మోహవసాదవోచత్ గోవింద దామోదర మాధవేతి. లీలాసుకుల వారు అంటారు గోవింద దామోదర స్తోత్రంలో. అంటే ఎంత చక్కని భావన చేశారంటే, ఆ గోపికలు మధురకు వెళ్ళి పాలు, పెరుగు, వెన్న అమ్ముతూ ఉంటే దధ్యాధికం మోహవసాదవోచత్. ఆ అమ్మేటప్పుడు వారికి ఆ పాలు, పెరుగు, వెన్న తీసుకువెళ్ళారు. శరీరం పనిచేస్తోంది, నడిచి వెళ్ళారు. కానీ అక్కడికి వెళ్ళి పాలో పెరుగో అని కేకలు పెట్టాలి కదా, అలాగ చేయలేదుట. గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవ అని కేకలు పెడుతున్నారట. అంటే మనం ఎలాగ ఉంటే ఒకరోజు అలాగ అయిందనుకోండి, ఆ తీసుకునేవాడికి కూడా అది అభ్యాసం అయిపోతుంది. మా చిన్నప్పుడు మా ఊళ్ళో ఒక ఆయన వచ్చేవాడు, ఉప్పు అమ్మేవాడు. ఉప్పు అని అరిచేవాడు కాదు, గోవింద కృష్ణ అని పెద్దగా అరుస్తూ ఉండేవాడు. అంటే జనాలందరికీ కూడా మైండ్లో ఫిక్స్ అయిపోయింది అనమాట. ఏంటి, ఉప్పు అమ్మే ఆయన వచ్చాడు అంటే మనం ఎలాగా మన మనస్సుని కానీ, శరీరాన్ని కానీ, సమాజాన్ని కానీ ఎలాగ మోటివేట్ చేస్తే అలాగా అది ఎక్కడ ఉన్నది, నీలోనే ఉన్నది. నీవు ఎలాగ ఉంటే ప్రపంచం అంతా అలాగ నడుస్తుంది. కనుక ఈ మనస్సే అన్నిటికీ కారణము అని ఈ బ్రహ్మలో లీనం చేయడం. ఈ గోపికలు అలాగా కృష్ణ భావంలో లీనమయ్యారు. అందుకని మహానుభావుడు నారద మహర్షి చెప్తాడు, యథా వ్రజగోపికానాం, ఆ గోపికలకు మించినటువంటి భక్తి తాదాత్మ్యాన్ని పొందినవారు మరొకరు లేరయ్యా. వికనసార్థితో విశ్వగుప్తయే సఖవుదే ఇవాన్ సాత్వతంకులే. ఆ గోపికా గీతలు భాగవతంలో ఎంత అద్భుతంగా ఆ ఆత్మాగారాన్ని నస్మరుహు, తమ ఇంటిని, భర్తల్ని, అన్నిటినీ మరిచిపోయి ఆయన కనిపించి అలాగా దర్శనం ఇచ్చి మళ్ళా అంతర్ధానం అయ్యాడు. ఎందుకోసం, మేమే గొప్పవాళ్ళం అనుకున్నారు, అంతే అంతర్ధానం అయిపోయాడు. ఆ చెట్టు పుట్ట, రాయి రాప, అర్ధరాత్రి, ఆ శరత్ ఋతువులో పూర్ణిమ రోజున కృష్ణుణ్ణి అన్వేషిస్తూ ఏడ్చారట. ఆ ఏడుపు ఒక అందమైన గానం. భగవద్ విషయంలో ఏడిస్తే అది చాలా గొప్పది, అంత తొందరగా రాదు. భగవద్ విషయంలో ఏడుపు వస్తుందా? భార్య విషయంలో భర్తకు కానీ, భర్త విషయంలో భార్యకు కానీ, వీరిద్దరికి పిల్లల విషయంలో కానీ ఏడుపు వస్తుంది. కానీ భగవద్ విషయంలో వస్తే వాడు చాలా గొప్ప మహాత్ముడే. రామకృష్ణ పరమహంస మొదలైన మహానుభావులంతా అలాగని. కనుక ఈ ధర్మ ఉపలక్షణ అయినటువంటి యోగం కలిగిన వాడే యోగి. అత్యంత విశిష్టమైన స్థితి ఇది. వాడినే ముముక్షువు అని అంటారు.
అంటే కేవలం మోక్షాన్ని కోరేవాడు. వాడికి ధర్మాలు అందరికీ అన్ని ధర్మాలు కాదు, ముముక్షువుగా ఉండాలి అంటే కేవలం మోక్షాన్నే కోరేవాడికి ఏ ధర్మాలు ఉండాలి, ఏ లక్షణాలు ఉండాలి, ఇవి చెప్తూ ఉన్నాడు. మనసుని ఆత్మలో యోగం చేయడం చేత నిలపడం చేత యోగి అవుతాడు. సమాధి నిష్పన్నమైతే ఆ పరబ్రహ్మతత్వాన్ని వాడు పొందుతాడు. 2 రకాలుగా చెప్పారు, ముముక్షువు బుభుక్షువు అని. అంటే మోక్షాన్ని కోరేవాడు ఒక రకం, బుభుక్షువు కేవలం ఆహారం తీసుకోవటం, నిద్రపోవటం, సంతానం పొందటం, ఆభరణాలు ఇలాగ భోగానుభవం కోసం ప్రయత్నించేవాడు బుభుక్షువు. ఇలాగా చాలా రకాలుగా మనుష్యుల్ని వర్గీకరించారు. వాటిలో ముముక్షువు అయినటువంటి వాడు ఆ యోగా స్వాధ్యాయనాది ప్రక్రియల చేత ఏ విధంగా పరమాత్మ దర్శన అనుభూతిని పొందవచ్చో ఈ నారద మహాపురాణంలో చెప్పినటువంటి విషయం. ఇది మనకు కూడా మన కోసమే కాబట్టి మనుష్యుడైనటువంటి వాడు ఆ సర్వోత్తమమైన స్థితిని పొందాలంటే ఏం చేయాలి, ఆ సాధనా క్రమాన్ని చెప్పారు. దాన్ని మనం చక్కగా అనుసరించి ఆచరించి శ్రీవారి అనుగ్రహం పొందుదాం. శ్రీకృష్ణ గోవింద హరే మురారి హే నాథ నారాయణ వాసుదేవా గోవింద జయ జయ గోపాల జయ జయ రాధారమణ హరి గోవింద జయ జయ హరి రామ 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 హరి హరి హరే కృష్ణ 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 హరే హరే స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షదు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనా సధనా సంతు జీవంతు శరదాం శతం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. బలం విష్ణోః ప్రవర్ధతాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద 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 గోవింద. సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.